ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు శుక్రగ్రహము జూన్ 30వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా 26వ తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు. అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది. యోగం అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది, దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ. కాకపోతే 28 జూలై నుంచి మారిపోతున్నారు. సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు. ఈ రాహు శని వక్రించి రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్ లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని రాశి తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము మేషరాశి. మేషం వారికి కనుక చూసుకుంటే ధనస్థానంలో ఉంటున్నాడు శుక్రుడు. ఎప్పుడైతే ధనస్థానంలో శుక్రుడు ఉండి లాభస్థానంలో రాహు ఉండి వ్యయస్థానంలో ఉండేటువంటి శని వక్రించి రాహుతో కలుస్తున్నప్పుడు ఇది శుక్రుడు ధనస్థానంలో ఉన్నందుకు ధన సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఎంతో కొంత గ్రోత్ని చూపిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎప్పటి వరకు జూలై 26వ తేదీ వరకు ఈ గ్రహం అక్కడ ఉంటుంది. మరియు ఈ శని రాహువుల యొక్క కలయిక మరి వెనక్కి వెళ్ళి రాహుని కలుస్తున్నాడు కదండి అన్నప్పుడు ఈ కాంబినేషన్ అనేటువంటిది కాస్త వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపార సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపారంలో అంటే కేవలం విదేశాల్లో ఉండే వ్యాపారం చేయడము, లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ వ్యాపారము, బయట ఉండి దేశాల నుంచి తెప్పించుకొని చేసేది ఇట్లా. కాకపోతే ఏంటంటే మేషలగ్నం వారికి పూర్వజన్మ కర్మ అంతా కూడా వ్యాపారము, వ్యాపారస్తులకి అప్పుగా ధనం ఇవ్వడము, వ్యాపార సంబంధించిన విషయంలో డిస్ప్యూట్స్ ఎదుర్కోవడం వీటిల్లో ఉంది. ఇంకోటి ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వ్యాపార స్థానంలోకి మీ యొక్క కుజుడు జూలై 28వ తేదీ నుంచి కన్యలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఏంటి ఇక్కడ అప్పుకి సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. దీంతో పాటు రెండు గ్రహాల యొక్క కలయిక అని కూడా మనం అనుకున్నాం. ఏమిటవి అంటే శుక్రుడు 26 జూలై నుంచి దాదాపుగా 20 ఆగస్టు వరకు గురువుతో కలిసి ఉంటాడు. ఈ శుక్రుడు గురువుతో కలిసి ఉండడం వల్ల అది 3వ స్థానం అంటే మీడియేటింగ్, అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్ రిలేటెడ్ ఈ స్థానాల్లో ఉంటాడు. కాబట్టి ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడడం కానివ్వండి, ఒక మంచి డీల్స్ కుదరడం కానివ్వండి, రెండు శుభగ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే డీల్స్ కుదరడం, అగ్రిమెంట్స్ అవ్వడము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో వివాహం సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడికి వెళ్ళినా అంటే ఏదైనా అసలు కుదరట్లేదండి, అసలు నిశ్చితార్థమే అవ్వట్లేదు, అసలు కనీసం ఎంగేజ్మెంట్ దాకా రావట్లేదు అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి సమయముగా చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త జూలై 28 వరకు పంచమంలో కుజుడు కేతుతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం మంగళవారం అస్సలు తీసుకోకండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? సూర్య నమస్కారాలు, గణపతి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామస్మరణ, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది. ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి, శనిగ్రహం విషయంలో కానివ్వండి, చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు, శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి. అలాగే కిడ్నీస్, దృష్టి, ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు. ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మరి కొంతమందికి 20-30 ఏళ్ళకి ఇబ్బంది పడతారు. అంటే ఏమిటి
దాని మీద ఏదో నెగటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి మీకున్న అలవాట్ల ద్వారానో. మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి. అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదంటే అది ఉండే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం దాని మీదే. ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహం దాని కారకత్వాలు ఇస్తుంది. అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటారు, కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు, 6వ స్థానం పనికిరాదు శుక్రుడికి. 12వ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తుంది శుక్రుడికి, ఎందుకంటే సుఖాలను ఇచ్చే కారకుడు. కాబట్టి 12 శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా ధనస్థానము, లేకపోతే 4వ స్థానము, 5వ స్థానం ఇవన్నీ కూడా ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు. కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు, లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు, వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహము ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది, లేదా స్త్రీ వల్లే శాపము. చూడండి, ఒక్కోసారి స్త్రీ శాపం ఉందండి, అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏమిటి? స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు. పాపగ్రహాల మధ్యన ఉండడము, 6వ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము, ఏకాదశంలో ఉండడము. చాలా మంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు, కానీ శుక్రుడికి మంచిది కాదండి. అందరికీ మంచిదే, కానీ శుక్రుడికి మంచిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశ శుక్రుడు 90% ఆఫ్ జాతకాల్లో ఉంటారు. రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను మీకు. శాస్త్రంలో కూడా ఉన్న విషయమే, నేను చెప్తున్నటువంటిది కాదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి, లగ్జరీ కావాలి, సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది. కంఫర్ట్, గృహము, వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు. మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది? ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా. అంటే అన్ని స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి, కారు ఉంది కానీ అది రిపేరే పక్కన ఉంది అంటుంటాడు, గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకు జీవిత భాగస్వామి దగ్గరగా లేరంటుంటారు. బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవ్వడం. ఎవరితో అవుతాడు? సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు. సూర్యుడు వల్ల చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి, గురుమౌంచమి, శుక్రమౌంచమి, ఇలా చాలా ఉంటాయి. బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా. అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అంటే సూర్యుడికి శుక్రుడికి 10 డిగ్రీల లోపల, 8 డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టన్ తీసుకోవాలంటే, ఉదాహరణకి ఒక రాశిలో, ఎనీ రాశి 12 రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడున్న డిగ్రీలు, రవి ఉన్న డిగ్రీలు 8 డిగ్రీస్ లోపల కనుకుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. కొన్ని యాప్స్లో 10 డిగ్రీస్ 15 డిగ్రీస్ దాటినా కంబస్టన్ ఇస్తారు, అది కాదు ప్రామాణికము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి? ఓం శ్రీమాత్రే నమః, ఇది ప్రధానంగా చేయండి. లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి, జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాలను చూసుకోవాలి. ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ముఖ్యంగా అక్క చెల్లెలతోనే జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము, కొంచెం ముక్కుసూటిగా ఉండడం, అసలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం, ప్రతిదానికి ఘర్షణ పడడం జరుగుతుంటాయి. అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు, శని కుజులతో ఎక్కడో ఉన్నాడు. అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం, అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం, నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం, ఇవి చేస్తుండాలి. మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చార్ట్లో మిథునంలో కానీ, తులలో కానీ, లేకపోతే కన్యలో కానీ, కుంభంలో కానీ, ధనస్సులో కానీ, లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురు శుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూలై 26వ తేదీ నుంచి దాదాపుగా గురు శుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై 26 నుంచి ఆగస్టు 20 వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ ఇస్తుంది. సో ఫైనల్గా ఏంటి, మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంతో పాటు ఫైనాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అని నమస్మరణ చేయండి. దీంతో పాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక 3 చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ, సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.